బీజేపీ మంచి ఫలితాలు బీజేపీకి వస్తాయని చెప్పి భారీగా కూడా అంచనాలుతుంది. మరొక వైపు బీజేపీని అటు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానీ అసలు ఆ పార్టీ ఎక్కడుంది అని చెప్పి బీజేపీని తీసి పడేస్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కాసేపటి క్రితం కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ ఎక్కడ లేదు, అది పూజకు పనికిరాని పువ్వు అంటూ కూడా మీ కమలాన్ని తీసేసాడు. ఏం చెప్తారు అసలు? ఇప్పుడు కేటీఆర్కు చరిత్రల అనుభవాలు తెలిసినట్లేవు, ఇంకా చిన్నపిల్లగాళ్ళకు ఉన్నట్టు అనిపించి నాకు అనిపించింది. ఇట్లే ఇది వసంత నాగేశ్వర 89లో 88లో ఇట్లే మాట్లాడింది. 86 87లో ఇట్లా పూజకు పనికిరాపు అని టీడీపీ మాట్లాడింది పొత్తున్నా కూడా. సరిగ్గా ఆ తర్వాత 3 సంవత్సరాలు అప్పుడు బీజేపీకి 2 ఎంపీలు పూజకు పనికిరాని పువ్వు అన్నాడు. సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే బీజేపీకి 86 సీట్లు వచ్చినాయి, టీడీపీకి 2 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. అప్పుడు కేటీఆర్ వల్ల తండ్రి టీడీపీ పార్టీలనే ఉన్నాడు, అది గుర్తుంచుకోవాలి. టీడీపీ మీరు పుట్టింది అలకెళ్ళే కదా, టీడీపీ పార్టీలోనే ఎదిగిన నాయకుడు కదా. అన్ని పార్టీలు మరి వాళ్ళు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అన్ని మారుతారు, ఒక బీజేపీ తప్ప అన్నిట్లో ఉన్నారు వారు, వేరే విషయం. కానీ మొన్న మధ్యలో కూడా మీరే సేమ్ కేటీఆర్ గారే సారు కారు సర్కారు 16 ఏమనే లెక్క చూసినాం మనం. సార్ ఏమైందో, కరకారు ఏమైందో, 16 ఏమైందో. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ 8 సీట్లు పార్లమెంట్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత నువ్వు సున్నా సీట్లు. పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళే ఎక్కువ గెలిచినప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎక్కువ గెలుస్తామన్న ఉద్దేశంతో కూడా అని ఉండొచ్చు కదా. అంటే గెలిపోవటం ప్రజలు నిర్ణయిస్తారు, దాని గురించి ఇప్పుడు గెలుపా ఓటమా అనేది పక్కన పెడదాం కష్టపడికి. పార్టీ లేదనేటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో అదే ప్రకటన మీదనే మాట్లాడుతున్నా. అజ్ఞానంతో, అహంకారంతో రాజకీయాలలో మాట్లాడేటువంటి పాటలు ఇవన్నీ అనుకుంటున్నాను. ఇక అహంకారం తలకెక్కితే ఇదే మాట్లాడిండు. బీజేపీ ఏడుందా, అది పనికిరాని పార్టీ అని అన్నాడు. ఫలితం చూశారు, బీజేపీ ఓడిపోతుంది. నేను అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు బైక్లో తిరిగి పోయిన బుల్లెట్ వేసుకొని ఇంటికి పోయిన రోజు కేసీఆర్ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అదే రిజల్ట్ చూసిండు. కాబట్టి మీరు ప్రజలు మిమ్మల్ని ఎట్లా చీకొట్టాలంటే కొడుతున్నారు, మీ అహంకారానికి ప్రతీకారం చూపిస్తున్నారు. అయినా కూడా మీ అహంకారం తగ్గించుకొని రాజకీయ ప్రకటనలు చేస్తున్నప్పుడు సమస్య మీద ప్రకటన చేయకుండా బీజేపీ అసలు టీఆర్ఎస్ ఉంది ఇప్పుడు అసలు ఏడుంటుంది. నేను మళ్ళీ చెప్తున్న క్వాలిటీ ఇదే కనుక జరి అనుకుంటే బీఎస్పీ పార్టీకి పట్టిన గతే, భారతీయ క్రాంతి దళ బీకేడని ఒక పార్టీ ఉంది దానికి పట్టిన గతే, బీజేడీకి పట్టిన గతే, జేడీఎస్కు పట్టిన గతే, ఓల్డ్ కాంగ్రెస్ పట్టిన గతే, ఎన్సీపీకి పట్టిన గతే, అకాలీదళకు పట్టిన గతే, ఆ పార్టీకి పట్టిన గతే కేసీఆర్ కూడా పడుతుంది. ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా పడుతుంది తెలంగాణ రాష్ట్రం. అది ఎంతో దూరం లేదు, ఇంకొక 3 ఏళ్ళ 5 ఏళ్ళ గంతే వెయిట్ చేయాలి. మంచి మాట్లాడవచ్చు, అది నేను కూడా మాట్లాడచ్చు, ఇదే మాట్లాడవచ్చు. జరగబోయేది అదే అని చెప్పి నేను తెలుసుకున్నాను. మీరు ఇట్లా ఇదే అహంకారంతో ఇదే దుర్మార్గంగా ఇట్లాగే మీ భాష ఇట్లాగే ఉంటే ఖచ్చితంగా జరగబోయే పరిస్థితి అది, జరగబోయే ఫలితం అదే అని చెప్పదలుచుకున్నాను కేటీఆర్ గారికి. ఇంకోవైపు రేవంత్ రెడ్డి నిన్న వాళ్ళ ఢిల్లీ బాసులతో మాట్లాడుతూ అసలు బీజేపీ అనేది తెలంగాణలో లేవదు, అది లేచే పరిస్థితే రానివ్వము అనే విధంగా మాట్లాడాడు. ఆ పార్టీకి ఏం చెప్తారు? చూసిండు కదా రేవంత్ రెడ్డి, నువ్వు బీజేపీ చేతిలో ఓడిపోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి ఓడిపోయిండు, గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ స్వయంగా ఓడిపోయిండు, ఎవరి చేతిలో ఓడిపోయిండు? బీజేపీ చేతిలో ఓడిపోయిండు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించి అప్పటిదాకా ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సీట్ల ఎవరు గెలిచిండ్రు? ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా మాట్లాడితే అంటే అది నోటికి వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద ఒక రోడ్ సైడ్ రౌడీలాగా మాట్లాడే భాష ఇదంట నేను. ఎందుకంటే అహంకారం అది అట్లా అనిపిస్తుంటుంది వీళ్ళను. అహంకారం తగ్గించుకుంటే రాజకీయాలలో గౌరవం ఉంటుంది. అహంకారం కనుక పెరిగితే రాజకీయ పరిణామాలు, రాజకీయ ఫలితాలు ఇట్లాగే ఉంటాయి. అసలు కాంగ్రెస్ పార్టీ ఏడు ఉంటుంది అని అడుగుతుంది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు ఉంటుంది. అసలు ఖచ్చితంగా ఎవరైనా ఏ చిన్న జర్నలిస్ట్ అడిగినా లేదా పొలిటికల్ అనలిస్ట్ని అడిగినా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఖతం అయిపోతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఇప్పటికే ఒక 4 సార్లు సర్వే చేయించుకుంది, కాంగ్రెస్ వల్ల మేము కాదు చేయించుకుంది. బీజేపీ ఎన్నడూ లేని సీట్లు 120 సీట్లు గెలవబోతుంది. ఇవరకు 144 దాటలే, ఇప్పుడు 120 సీట్లు గెలవబోతుంది. మహారాష్ట్ర చూశారు కదా, ఇక వాళ్ళ అహంకారానికి ఇక అసలు పరాకాష్ట ఫలితాలు చూశారు వాళ్ళు. అందుకోసమని మీరు బెంగాల్లో కూడా ఒక 30-50 ఏళ్ళు పరిపాలించారు. బెంగాల్లో మీరు గుండు సున్నా, ఒరిస్సాలో గుండు సున్నా. మీరు ఎక్కడున్నారు? మీరు లేని ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటా మమ్మల్ని ప్రశ్నిస్తే అది వాళ్ళ అహంకారమా, అజ్ఞానమా, అది ముఖ్యమంత్రి గారికి తెలవాలి. ఒకవేళ ముఖ్యమంత్రి గారు రాజకీయమైనటువంటి పరపతి కోసమని లీక్ వార్తలు ఇస్తే ఆ లీక్ వార్తలు ప్రజలు లీక్గానే అర్థం చేసుకుంటారు. నీ లీక్ వార్తల యొక్క దాంట్లో ఉండే స్టఫ్ ఎంతో, దాంట్లో ఉండే బలం ఎంతో అర్థం చేసుకుంటారు.
కాబట్టి ఇటువంటి అహంకార మాటలు బంద్ చేసేసి సమస్య మీద బీజేపీని మాట్లాడండి, గౌరవిస్తారు. కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని చీకొడతారు. మున్సిపల్ ఎన్నికలకు మీరు కూడా ఒక కాన్స్టిట్యున్సీకి ఓ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్గా వెళ్ళారు. బీజేపీ ఎలా ఉండబోతుంది? రిజల్ట్స్ మంచి ఫలితాలు రాబోతున్నాయి అనుకోవచ్చా మీ పార్టీకి? అంటే మేము ఆశించిన ఫలితాలు బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు చూడాలి రేపు పొద్దున ఎన్నికలు. చాలా అయితే ఒకటి పాలిటిక్స్లో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహజంగా దేశంలో ఏ రాష్ట్రంలోనే తీయండి, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు. ఏ రాష్ట్రంలోనే గతంలో కూడా చరిత్ర, ఇప్పటి చరిత్ర కూడా కాదు, గత చరిత్ర కూడా తీయండి, అధికార పార్టీకి మెండుగా అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు మెండుగా ఉంటాయి. ఏ అధికార పార్టీ ఉన్నా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఒకటి గెలవాలి, ఒకటి గెలవాలి. ఇప్పుడు అంటే టోటల్గా మేము ఫుల్ లీడ్ వచ్చింది ఒకటి కూడా లేదు. మున్సిపాలిటీ మహారాష్ట్ర మొత్తం ఒకటి ఉన్నట్టుంది, ఒక చిన్న మున్సిపాలిటీ. లాతూర్ ఒక మున్సిపాలిటీ ఉంది, ఎక్కడ లేదు. ఇక మరి ఎందుకో లేదు. మరి 24 కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే ఎక్కడ ఎందుకో లేదు మరి కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ పంచాయతీ ఎలక్షన్స్లో నాకు తెలిసి ఒక జిల్లా పరిషత్ కూడా గెలవలే వాళ్ళు. ఇంతెందుకు గతంలో కూడా 2000 ఇంతకంటే 6 ఏళ్ళ ముందు జరిగినాయి కదా, 2018 ఎన్నికలు జరిగినాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఎడ గెలిచింది? ఎన్ని మున్సిపాలిటీస్ గెలిచినాం? ఎట్లా గెలిచినాం? 1-2 మున్సిపాలిటీ గెలిచి ఎడ గెలిచినాం తెలియదా మీకు? అందుకోసమనే అధికార పార్టీ ఎప్పుడైనా సరే గతంలో కూడా అంతే, ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే, జిల్లా పరిషత్ చైర్మన్లు మొత్తం ఎగడానికి వైసీపీ అధికారం ఉంటే వైసీపీ గెలిచింది, టీడీపీ అధికారం ఉంటే టీడీపీ గెలిచింది. సహజంగా దేశం మొత్తంలో అధికార పార్టీకి అనుకూలంగానే పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ వస్తాయి. రిజల్ట్ ఫలితాలు సాధారణంగా ఉంటాయి. నేను చెప్తున్నా 70 సీట్లకు తగ్గితే నేను ఒక విశ్లేషణ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ కనుక ఏ కారణం చేత 70-80 సీట్లకు తగ్గితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చూడబోతుందని చెప్పదలుచుకున్నాను. ఘోర పరాజయాన్ని, ఇది మాత్రం పక్కా. థ్యాంక్ యూ సార్. అది బీజేపీకి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మంచి ఆశించిన ఫలితాలు కూడా బీజేపీకి రాబోతున్నా. ఏ ఎన్నికలైనా సరే అటు అధికార పార్టీకి ప్రోగా ఉంటుంటాయి. ఎటువంటి కాంగ్రెస్ గీట ఒకవేళ 70% అంటే 70 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ దాటకుండా 70 కన్నా తక్కువ గెలిస్తే మాత్రం నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి మాత్రం కాంగ్రెస్కు భారీగా కూడా గండిపడడం కదా. నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉండదని చెప్తుంది. అసలు బీజేపీ ఎక్కడుందా అని చెప్పి అటు కాంగ్రెస్ కానివ్వండి, ఇంకోవైపు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకటు గతంలో ఇలాగే బీఆర్ఎస్ నేతలు కూడా అహంకారంతో కేటీఆర్ మాట్లాడితే ప్రాంతీయ పార్టీలు జేడీఎస్ కానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఆ పార్టీల గతి ఏమైందో ఈ పార్టీకి కూడా బీఆర్ఎస్కు అదే గతి పడుతుంది. రేవంత్ రెడ్డి అహంకారపూరితమైనటువంటి మాటలు మానుకోవాలి. అసలు బీజేపీ చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోవడం, ఇంకోవైపు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి పార్లమెంట్లో కూడా బీజేపీ గెలిచింది. అక్కడ కూడా తను ఓడిపోయిన విషయాన్ని మర్చిపోవద్దు అంటూ బీజేపీ సీనియర్ నేత డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి ఆ 2 పార్టీలకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.